సభ్యులకు మనవి చేస్తా ఉన్నాను. ఇది మన పెద్దల సభ. ఈ పెద్దల సభలో గౌరవప్రదంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం మనకుంది. దయచేసి సభను మీ స్థానాల్లో కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్లీజ్ ప్లీజ్ గౌరవ సభ్యులు, ఇది పెద్దల సభ. ఈ పెద్దల సభ యొక్క గౌరవాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి. I request the Minister SC and ST Welfare to move the motion for taking into consideration of the Telangana Employees Accountability and Monitoring of Parental Support Bill 2026. Adhyaksha, Sir, Chairman Sir, I beg to move that Telangana Employees Accountability and Monitoring Parental Support Bill 2026 be taken into the consideration. Adhyaksha. Motion moved. I request the Minister to explain the aims and objects and silent features of the bill. మన భారతీయ సంస్కృతిలో మాతృదేవోభవ పితృదేవోభవ అనే ఒక మహోన్నతమైన ప్లీజ్ ప్లీజ్ గౌరవ సభ్యులు దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. గౌరవ సభ్యులు, ఇది పెద్దల సభ. మన గౌరవాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్. అధ్యక్ష, మన భారతీయ సంస్కృతిలో మాతృదేవోభవ పితృదేవోభవ అనే మహోన్నతమైన సూత్రాన్ని మన జనజీవన జీవి విధానానికి మార్గదర్శనం. తల్లిదండ్రుల దేవతలకు సమానమని భావించే అధ్యక్ష, ఇదే మర్యాద అధ్యక్ష. గౌరవ సభ్యులకు చెప్తా ఉన్నాను, మీరు కనుక ఇదే విధంగా ప్రవర్తిస్తే మీ పేరు పిలవాల్సి వస్తుంది. ఐ విల్ నేమ్ యువర్ నేమ్స్. ప్లీజ్. తాత మధు గారు, శంపూర్ రాజు గారు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, దయచేసి మీరు అటు పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ రండి. మీ ప్రొటెస్ట్ ఏదైనా ఉంటే మరియు భద్రతతో జీవించాలనే ప్రతి మనిషి యొక్క కర్తవ్యం. అధ్యక్ష, తల్లిదండ్రులు పిల్లల పెంపకం కోసం ఎన్నో కష్టాలు పడతారు. తమ సుఖ సౌకర్యాల కోసం పక్కన పెట్టి పిల్లల విద్య అభివృద్ధి మరియు భవిష్యత్ కోసం తమ జీవితాన్ని అంకితం చేస్తారు. పిల్లలు ఎదిగి ఉన్నంత స్థానాలకు చేరుకున్న తర్వాత కూడా తల్లిదండ్రుల ఆశ ఒక్కటే, తన పిల్లల ప్రేమ, ఆదరణ, గౌరవం మరియు పోషణ. అధ్యక్ష, సామాజిక పరిస్థితుల్లో సందర్భాల్లో వృద్ధ తల్లిదండ్రుల కూర్చోండి మరియు ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితులు మన ముందుకు వస్తున్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు తగ్గపోవడం, జీవన విధానంలో వచ్చిన మార్పుల వలన కొంతమంది వృద్ధ తల్లిదండ్రులకు తగిన సంరక్షణ లేక ఇబ్బందులు పడుతున్న వాస్తవం మనందరికీ కలిసివేస్తుంది. అధ్యక్ష, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా కనిపించినప్పుడు మన మనసు కలత చెందక మారదు. తమ పిల్లల కోసం జీవితాంతాన్ని త్యాగం చేసిన తల్లిదండ్రుల చివరి దశలో ఇబ్బందులు పడడం మన సమాజానికి తగిన విషయం కాదు. అధ్యక్ష, భారత రాజ్యాంగంలోన ఆర్టికల్ 21 జీవన హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ హామీ ఇస్తుంది. అధ్యక్ష, 2011 జనగణన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య 32.68 లక్షలు.
ఇది మొత్తం జనాభా లోపల 9.27% ఉంది. ప్రస్తుతం 2026 నాటి వృద్ధుల సంఖ్య సుమారు 45 లక్షలు చేరుకున్నట్టు అంచనా. ఇందులో చాలా మంది వృద్ధులు తమ పిల్లల నిర్లక్ష్యానికి గురై వృద్ధాప్యంలో ప్రాథమిక అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007 ఆ రాష్ట్రంలో అమల్లో ఉన్నప్పటికీ దాని బదులు ద్వారా అన్ని సమస్యలు పూర్తిగా పరిష్కరించడానికి ప్రతి సంవత్సరం సగటున 1800 కేసులు ఆర్డీఓ కార్యాలయంలో నమోదవుతున్నాయి. దేశంలో మొట్టమొదటిసారిగా ఈ కేసుల నమోదును సులభతరం చేయడానికి, ఉత్తరంగా న్యాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కొత్తగా పోర్టబుల్ను అందుబాటులో తెచ్చింది అధ్యక్ష. అయితే పోషణకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా వృద్ధ తల్లిదండ్రుల యొక్క పోషణ ఖర్చులకు పొందడానికి పిల్లలకు పదే పదే అడగాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అందువల్ల ముఖ్యంగా ఆర్థిక సామర్థ్యాన్ని ఉన్నప్పటికీ తమ బాధ్యతలను నిర్లక్ష్యం చేసి ఉద్యోగాల దృష్టి సారిస్తూ మరింత పటిష్ట అమలు చేయగల మరియు బాధ్యతగా వ్యవస్థను అవసరం ఉన్నది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దూరదృష్టి, మానవత దృక్పథంతో కుటుంబ విలువల పట్ల ఉన్న ప్రగాఢమైన నిబద్ధత, వృద్ధ తల్లిదండ్రుల యొక్క గౌరవప్రదమైన జీవితం గడపాలని లక్ష్యంతో తెలంగాణ ఉద్యోగ తల్లిదండ్రులకు పోషణ జవాబుదారీతనం మరియు పర్యవేక్షణ బిల్లు 2026ను మన ప్రభుత్వం గౌరవ సభ ముందు తీసుకొచ్చింది అధ్యక్ష. ఈ బిల్లు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజారంగ సంస్థలు, ఉద్యోగులు మరియు రాష్ట్ర సంస్కృత నిధి లేదా రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్స్ లేని ఇతర నిధుల ద్వారా వేతనాలు పొందుతున్న ప్రభుత్వ సంస్థలకు ఉద్యోగులందరూ వర్తిస్తుంది అధ్యక్ష. అదనంగా నమోదు చేయబడినటువంటి లైసెన్స్ పొందిన ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఈ పరిధిలో వస్తారు అధ్యక్ష. అలాగే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నిక చేయబడిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ద్వారా నామినేట్ చేయబడిన ప్రజాప్రతినిధులు నెల వారి వేతనాలు లేదా భత్యాలు పొందుతున్న వారు కూడా ఈ బిల్లు పరిధిలో వస్తారు అధ్యక్ష. నిర్లక్ష్యానికి గురి అవుతున్నటువంటి తల్లిదండ్రులు ఉద్యోగస్తులైన తమ పిల్లల మీద నియమిత అధికారికి జిల్లా కలెక్టర్ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే ఈ విషయంపై విచారణలో రుజువైతే అట్టి ఉద్యోగుల నెలసరి జీతం నుంచి 15% లేదా 10,000 రూపాయలు ఏది తక్కువ అయితే అది నేరుగా తగ్గించి వారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో జమ చేసే విధంగా ఏదైతే ఈ యొక్క గొప్ప బిల్లును ఈ యొక్క శాసనమండలిలో ప్రవేశపెడుతున్న సందర్భంలో ఈ ప్రతిపాదన బిల్లు ప్రస్తుత చట్టపరమైన వ్యవస్థను బలోపేతం చేయడం కాకుండా కుటుంబ నైతిక, సామాజిక మరియు చట్టబద్ధమైన బాధ్యత విలువలను పునరుద్ధరించడం కాకుండా ప్లీజ్ మీ స్థానాల్లో ప్రస్తుత చట్టపరమైన వ్యవస్థ కాపాడండి. కుటుంబ నైతిక, సామాజిక మరియు చట్టబద్ధమైనటువంటి బాధ్యత విలువ పునరుద్ధరించడం లక్ష్యంగా కలిగి ఉంది. ఇది వృద్ధ తల్లిదండ్రులకు గౌరవ భద్రత మరియు సంరక్షణతో జీవించేందుకు సహాయపడడం కాకుండా ఉద్యోగం చేస్తున్న పిల్లల సమాజంలో బాధ్యతమైన వ్యక్తులుగా మరియు ఆదర్శప్రాయాలుగా నిలవాలనే లక్ష్యంతో రూపొందించబడింది అధ్యక్ష. తల్లులు మనకు జీవితాన్ని ఇచ్చారు అధ్యక్ష. తల్లిదండ్రులు మనకు జీవితాన్ని ఇచ్చారు. మన భవిష్యత్ కోసం తమ జీవితాన్ని అంకితం చేశారు. మరి అంకితం అలాంటి తల్లిదండ్రుల వృద్ధాప్యంలో ఒంటరిగా ఉండకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఇబ్బందులు పడకూడదు, వారు గౌరవంగా ఈ సమాజంలో వారి జీవితంలో సుఖంగా ఉండాలి, ఒక బాధ్యత గౌరవంగా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మన ప్రభుత్వం వృద్ధుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటూ ఈ సమాజంలో ఈ చట్టాన్ని, ఈ సంకల్పాన్ని ఒక ప్రతిబింబంగా, అందువల్ల గౌరవ సభ్యులు బిల్లును సమగ్రంగా పరిశీలించి తమ మద్దతును తెలపాలని ఆశిస్తూ ఈ బిల్లును ఆమోదించాలని, రాష్ట్ర వృద్ధి తల్లిదండ్రుల భరోసా కల్పించాలని
నమ్ముతూ ఈ బిల్లును నేను ప్రవేశపెడుతున్నా అధ్యక్ష. Hey. Now, Addanki Dayakar garu. Now discussion on the consideration of the bill. Addanki Dayakar garu, మాట్లాడండి. అధ్యక్ష, ఈరోజు కన్న తల్లిదండ్రులకు సంబంధించిన అంశంలో ఏ విధంగా పిల్లలు బాధ్యతగా ఉండాలనే ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు లక్ష్మణ్ గారు ఈ సామాజిక బాధ్యతగా ఈ బిల్లును ఏర్పాటు చేసినట్టుగా నేను భావిస్తున్నా. మీరు పెద్దల సభ మీరు బిహేవ్ చేయండి పద్ధతి ఇలాంటి మీరు పద్ధతి మరి బిహేవ్ చేయండి కూడా గత ప్రభుత్వాలు ఎప్పుడూ ఆలోచించలేదు అధ్యక్ష. కేవలం ఈరోజు దీన్ని అడ్డుకోవడానికి, తల్లిదండ్రులను పిల్లలు ఆదుకోవాలనే దాన్ని కూడా అడ్డుకోవడానికి ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న తతంగం చూస్తే సభ్య సమాజం తలదించు